హాయ్ అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. పొద్దున్న లేస్తే చాలు చాట్ జీపీటీ తోటే మన పనులన్నీ, ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా చాట్ జీపీటీనే అడుగుతూ ఉంటాము. సో మన జీవితంలో అంత భాగం అయిపోయింది. అయితే ఈ చాట్ జీపీటీ వెనుక ఈ ఏదైతే కోడింగ్, ఏదైతే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పైథాన్ ఉందో అది చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది అంటారు. అండ్ ఎవరైతే వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉంటారో, స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్కిల్స్ని అప్డేట్ చేసుకోవడానికి పైథాన్ ఒకటి, దాంతోపాటు ఫుల్ స్టాక్ ఒకటి ఖచ్చితంగా రావాలి అని చెప్పేసి అంటున్నారు. ఇంకా ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి ప్రజెంట్ మనకి మార్కెట్లో అన్నది, వీటి గురించి మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు పైథాన్ ట్రైనర్ అండ్ ఎక్స్పర్ట్ శ్రీనివాసరావు గారు. హాయ్ శ్రీనివాస్ గారు. హాయ్ మేడం. శ్రీనివాస్ గారు, ఇప్పుడు నిజంగా చాలా ర్యాపిడ్గా టెక్నాలజీ అనేది ఫాస్ట్గా గ్రో అవుతూ ఉంది. అయితే రెగ్యులర్గా యూజ్ చేసే మన చాట్ జీపీటీలో దాని వెనక కంప్లీట్గా పైథాన్ ప్రోగ్రామింగ్ ఉంటుంది అని చెప్పేసి విన్నాము. అండ్ పైథాన్కి ఇంత ఎఫెక్టివ్గా ఎలా ఉంటుందండి అసలు చాట్ జీపీటీ లాంటి ఏఐ టూల్స్ అప్లికేషన్స్లో? యాక్చువల్గా మేడం, ఏదైనా పెద్ద టూల్ కానీ లేకపోతే పెద్ద అప్లికేషన్ తీసుకున్నా అక్కడ ఒకటే టెక్నాలజీ ఉండదండి. కంప్లీట్గా పైథాన్తో డెవలప్ చేశారనే స్టేట్మెంట్ కరెక్ట్ కాదండి. బట్ పైథాన్ ప్లేస్ క్రూషియల్ రోల్ అండి. సో అందుకంటే చాట్ జీపీటీ అనేది ఒక పెద్ద మోడల్ మేడం. అక్కడ చాలా మ్యాథమెటిక్స్ కావాలి, చాలా డిఫరెంట్ యాక్టివిటీస్ కోసం డిఫరెంట్ థింగ్స్ కావాల్సి వస్తాయి. సో పైథాన్ ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ రోల్ బికాస్ పైథాన్ ఈకో సిస్టమ్ అంత పెద్దగా ఉంటుందండి. సో డేటాని ఈజీగా ప్రాసెస్ చేయడం కోసం పైథాన్ లైబ్రరీస్ ఇచ్చారు. డీప్ లెర్నింగ్ మోడల్స్ చేయడం కోసం పైటార్చ్ అని ఒక ఫ్రేమ్వర్క్ ఉంది. ఇలా విజువలైజ్ చేయడం కోసం కొన్ని లైబ్రరీస్ ఉన్నాయి. పైథాన్ ఈకో సిస్టమ్ వల్ల ఏమైపోయింది అంటే ఈ చాట్ జీపీటీకి ఏం కావాలో అవన్నీ పైథాన్లో అవైలబుల్ ఉన్నాయి. అందుకని పైథాన్ అనేది ఒక మేజర్ థింగ్ అయింది సాఫ్ట్వేర్, ఏఐ డెవలప్మెంట్లో, ఏఐ టూల్స్ డెవలప్మెంట్లో. సో పైథాన్ నాలెడ్జ్ ఉంటే చాలా మంచి ఆపర్చునిటీస్ ఉంటాయండి ఏఐ డెవలప్మెంట్లో. అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఏదన్నా అప్డేట్ చేసుకోవాలి స్కిల్స్ని అంటే మనకి సంబంధించి పైథాన్లోనే మనకి ఏమన్నా ఉంటాయంటారా స్టేజెస్, లైక్ బేసిక్ స్టేజ్, ఇంకా ఫుల్ స్టాక్ ఇవన్నీ అంటున్నారు కదా, వీటి గురించి? ట్రూ మేడం. ఇప్పుడు ఏ ఎరాలో ఒక మనం ఆల్రెడీ వర్కింగ్ ఎంప్లాయీ అప్గ్రేడ్ అవ్వాలన్నా లేదా ఒక ఫ్రెషర్ జాబ్ తెచ్చుకోవాలన్నా కానీ అతనికి జస్ట్ పైథాన్ సింటాక్స్ తెలిస్తే సరిపోదండి. సో పైథాన్ సింటాక్స్లు కాదు మేడం ఇక్కడ అసలు. ప్రోగ్రామింగ్ అంటే సింటాక్స్ కాదు. పైథాన్ ఫండమెంటల్స్ రావాలి, దాంతోపాటు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ రావాలి, డేటా అనాలిసిస్ స్కిల్స్ రావాలి. ఒక ఎండ్ టు ఎండ్ అప్లికేషన్ డెవలప్ చేయాలంటే ఏ టూల్స్ కావాలి, ఏ ఫ్రేమ్వర్క్స్ కావాలి, ఇలాంటివన్నీ నేర్చుకోవాలి మేడం. అంతేగాని మనలో చాలా మంది ఏంటంటే జస్ట్ ఏదో సింటాక్స్లు పట్టేస్తే జాబ్ వచ్చేస్తేమో, జస్ట్ మనం ఒక స్కిల్ నుంచి ఇంకో స్కిల్కి అప్గ్రేడ్ అవటం అంటే అందులో ఉన్న కాన్సెప్ట్ చదివేస్తే తెలిసిపోద్దాం అనే పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిస్తాం. దట్స్ అబ్సల్యూట్లీ రాంగ్ అండి. సో ఒక ఏ ఎక్స్పర్ట్ కావాలన్నా లేదా ఒక అప్లికేషన్ డెవలప్ చేయాలన్నా కానీ సో జస్ట్ సింటాక్స్లో లేదా ఫండమెంటల్స్ తెలుసుకుని సరిపోదు. ఇప్పుడు పైథాన్ తీసుకున్నా పైథాన్ ఈజీగా ఉంటుంది, నో డౌట్. సో పైథాన్ యూజ్ చేసి అప్లికేషన్ ఎలా డెవలప్ చేయాలో నేర్చుకోవాలి. సో దాంతో పాటుగా ఈ ఫుల్ స్టాక్ అన్నది ఎంతవరకు హెల్ప్ అవుతుంది అంటారు? అగైన్ మేడం, ఇప్పుడు యాక్చువల్గా మీరు ఇందాక అన్నట్టు ర్యాపిడ్గా చేంజెస్ జరుగుతున్నాయి ఏఐ వలన. సో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ర్యాపిడ్గా చేంజెస్ జరుగుతున్నాయి అంటున్నారు. ఇప్పుడు యాక్చువల్గా అంత క్రితం ఒక టాస్క్ చేయడానికి 1 వీక్ పట్టింది అనుకోండి. ఇప్పుడు ఏ టూల్స్ని యూజ్ చేసుకుని అదే టాస్క్ని 1 or 2 డేస్లో చేస్తున్నారు. సో అప్పుడు గ్యారంటీగా ఏమవుతుంది, తక్కువ టైంలో ఎక్కువ వర్క్ జరుగుతుంది జనరల్గా. ఇప్పుడు ఒక కంపెనీ మనకు జాబ్ ఇచ్చేటప్పుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది, మనం ఏదో ఒక పైథాన్ డెవలప్మెంటే వచ్చు లేకపోతే నాకు డేటాబేస్ అనాలిసిస్ వచ్చు అంటే మనకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదండి. సో నాకు అలా కాకుండా ఫుల్ స్టాక్ నాలెడ్జ్ ఉంది అంటే ఎండ్ టు ఎండ్ అప్లికేషన్ డెవలప్ చేయగలుగుతాను నేను, ఫ్రంట్ ఎండ్ క్లారిటీ ఉంది, బ్యాక్ ఎండ్ క్లారిటీ ఉంది, ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ ఎలా ఇంటిగ్రేట్ అవుతున్నాయి ఏపీఐస్ యూజ్ చేసి అనే ఒక ఫుల్ క్లారిటీ ఉన్న వాళ్ళకి ఎప్పుడు ప్రయారిటీ ఉంటుందండి. సో ఇక్కడ పైథాన్ ఫుల్ స్టాక్ విత్ ఏ ఇంటిగ్రేషన్ అంటే ఏంటంటే మేడం, సో హియర్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కోసం పైథాన్ డిఎస్సీ నేర్చుకోవాలి, డేటా అనాలిసిస్ కోసం MySQL NumPy Pandas నేర్చుకుంటాం, సో ఏ రిలేటెడ్ ML మిషన్ లెర్నింగ్ నేర్చుకుంటాం. తర్వాత ఎండ్ టు ఎండ్ అప్లికేషన్ డెవలప్మెంట్లో ఫ్రంట్ ఎండ్కి వచ్చేసరికి HTML CSS జావా స్క్రిప్ట్ రియాక్ట్ నేర్చుకుంటాం, బ్యాక్ ఎండ్లో జాంగో API డెవలప్మెంట్ నేర్చుకుంటాం. ఇలా ఫుల్ స్టాక్ అంటే ఒక ఫుల్ మీల్స్ లాగా మేడం. సో ఎవరికైనా ఫుల్ స్టాక్ నాలెడ్జ్ ఉంటే ఏ కంపెనీ అయినా వాళ్ళకి ప్రయారిటీ ఇస్తుంది. ఎందుకంటే ఒక ఎండ్ టు ఎండ్ అప్లికేషన్ లో ఏ పార్ట్ లోనైనా ఒక పర్సన్ వర్క్ చేయగలుగుతాడు, గ్యారంటీగా ఆల్రౌండర్ కి ప్రయారిటీ ఉంటుంది కదా. సో ట్రూ మేడం. అయితే ఫుల్ స్టాక్ అనేది కంప్లీట్ గా వేరు, ముందు ఇది నేర్చుకోవడం బెస్టా లేదంటే పైథాన్ తర్వాత ఇది ముందు వెనక ఏంటా అన్నది కొంత స్టూడెంట్స్ లో కొద్దిగా చిన్న డౌట్ ఉంది, అది ఎలా అంటారు? ట్రూ మేడం. పైథాన్ సపరేట్, ఫుల్ స్టాక్ సపరేట్ కాదు మేడం. సో మీరు ఇక్కడ మనం మేడం ఫుల్ స్టాక్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఒక ఇన్స్టాగ్రామ్ లాంటి ఒక అప్లికేషన్ డెవలప్ చేయాలనుకున్నారు. ఆ ఇన్స్టాగ్రామ్ బ్యాక్ ఎండ్లో కొంత ఫంక్షనాలిటీ ఉంటుంది, అంటే రిక్వెస్ట్ వస్తే ఎలా ప్రాసెస్ చేయాలి, బ్యాక్ రెస్పాన్స్ ఎలా పంపించాలి, ఇలాంటి ఫంక్షనాలిటీని అర్థం చేసుకుని సో దాన్ని సాల్వ్ చేయడం కోసం ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కావాలి, దానికి పైథాన్ కావాలి. మళ్ళీ మీరు మాకు పోస్ట్ పెడితే కొట్టే లైక్స్ కానీ కమెంట్స్ని కానీ ప్రాపర్గా ఆర్గనైజ్డ్ వేలో చూపించాలంటే కొంచెం డేటా అనాలిసిస్ నాలెడ్జ్ ఉండాలి. సో దానికోసం MySQL కావాలి. సో ఫ్రంట్ అండ్ బ్యూటిఫుల్
విజువల్గా చూపించడం కోసం HTML CSS కావాలి, అది సింగిల్ పేజ్ అప్లికేషన్గా చేయడం కోసం రియాక్ట్ నాలెడ్జ్ కావాలి, ఆ తర్వాత ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ కనెక్ట్ అవ్వడం కోసం API నాలెడ్జ్ కావాలి. ఇలా ఒక అప్లికేషన్ డెవలప్ చేయాలంటే ఇట్స్ నాట్ అబౌట్ పైథాన్ మేడం. సో ఇట్స్ లైక్ పైథాన్తో కాంబినేషన్లో యూ హ్యావ్ టు లెర్న్ మెనీ థింగ్స్ టు గ్రో ప్రాపర్లీ ఇన్ ద ఇండస్ట్రీ అండి. ఓకే, సో పైథాన్ అనగానే ఇప్పుడు మీరు ఏవైతే చెప్పారో ఇవన్నీ కూడా మనకి ఇంటిగ్రేట్ అయ్యే వస్తాయి. పైథాన్ ఫుల్ స్టాక్ లో ఇంటిగ్రేట్ అవుతాయి. ఫుల్ స్టాక్ లో అవును మేడం. ఓకే, సో ఇంకోటి ఏంటంటే మనకి కోడింగ్ అనేది AI తోటే అయిపోతుంది అని చెప్పేసి అన్నారు. మరి కోడింగ్ స్కిల్స్ ఒకవేళ మనకి బాగా ఉండి ఈ AI తోటి ఇంకా మనకి అడ్వాన్స్డ్గా ఒక అడ్వాంటేజ్ అంటారా, లేదంటే ఒక ఎంప్లాయీకి ఇది ఒక డిసడ్వాంటేజ్ అంటారా కోడింగ్ రాకపోవడం? అండర్స్టాండ్. ఇక్కడ యాక్చువల్గా 2 థింగ్స్ ఉన్నాయి మేడం. మనకి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉండి ఏ నాలెడ్జ్ ఉంటే మనం చాలా గ్రో అవుతామండి. ఎందుకంటే ఒక అప్లికేషన్ డెవలప్ చేయటం అంటే జస్ట్ కోడ్ ఎక్కడి నుంచో కాపీ పేస్ట్ చేయటం కాదు మేడం. మన దగ్గర ఉన్న ప్రాబ్లంకి ప్రాపర్గా సొల్యూషన్ ప్రొవైడ్ చేయటం కోడింగ్ అంటే. ఓకే, మనలో చాలా మంది ఎలా ఆలోచిస్తున్నారంటే, ఎస్పెషల్లీ స్టూడెంట్స్ ఎలా ఆలోచిస్తున్నారంటే, జస్ట్ ChatGPT ఉంది కదా కోడ్ ఇచ్చేస్తుంది, కర్సర్ ఉంది కదా కోడ్ ఇచ్చేస్తుంది అని కోడ్ తెచ్చుకోవడం గురించి ఆలోచిస్తున్నారు. ఆ కోడ్ ఉంటే ఏం చేస్తాం మనం? ఇప్పుడు మనకి కార్ని ఎలా అసెంబుల్ చేయాలో తెలియదు మేడం. మీకు కార్ అంటే ఏంటో మనకు తెలియదు అసలు. కార్ని ఎలా అసెంబుల్ చేయాలో మనకు తెలియదు అనుకుందాం. కార్ కావాల్సిన స్పేర్ పార్ట్స్ అన్ని మన దగ్గర ఉన్నాయి. టైర్లు ఉన్నాయి, ఇంజన్ ఉంది, క్లచ్ ఉంది, బ్రేక్ ఉంది, అన్ని మీకు తీసుకొచ్చి విడివిడిగా ఇచ్చేస్తారు. వాటిని అసెంబుల్ చేయగలరా మీరు? లేదు. సో ద సింపుల్ థింగ్ అది అర్థం చేసుకోవట్లేదు ఎవరు. కోడింగ్ అంటే ఇట్స్ నాట్ అబౌట్ కోడ్, ఇట్స్ అబౌట్ హౌ యు ఆర్ మేకింగ్ దట్ కోడ్ టు వర్కింగ్ అప్లికేషన్ అనేది ఇంపార్టెంట్. ఒక వర్కింగ్ అప్లికేషన్ డెవలప్ చేయాలంటే ఫంక్షనల్ గ్రిప్ ఉండాలి, ముందు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉండాలి, డేటా అనాలిసిస్ స్కిల్స్ ఉండాలి. ఇవన్నీ ఉన్న తర్వాత కోడ్ నువ్వు ఎక్కడి నుంచి ఈజీగా తెచ్చుకుంటే ఆ కోడ్ నీ రిక్వైర్మెంట్ ప్రకారం వర్క్ అవుతుందా లేదా అని చెక్ చేసి దాన్ని ప్రాపర్గా నీకు తగ్గట్టుగా కంబైన్ చేసుకుని నీ అప్లికేషన్ డెవలప్ చేసుకుంటారండి. ఇవేమీ లేకుండా సింపుల్గా కోడ్ ఉందంటే ఏం చేసుకుంటాం మేడం కోడ్తో? అండ్ అలానే ప్రతి ఒక్కరు అంటున్న మాటే, మనం వింటున్న మాటే AI తోటి చాలా జాబ్స్ పోతాయి అని చెప్పేసి అంటున్నారు. ఏమంటారు మీరు దానికి? సో నేనైతే మేడం దాన్ని అబ్సల్యూట్లీ రాంగ్ స్టేట్మెంట్ అంటానండి. ఏతో జాబ్స్ ఎందుకు పోతాయి మేడం? మీరు ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు మీరు కంప్యూటర్ రెవల్యూషన్ తీసుకుంటేనే, సో ఇనీషియల్గా కంప్యూటర్ స్టార్ట్ అయినప్పుడు చాలా జాబ్స్ పోతాయి అనుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకింగ్ సిస్టమే తీసుకోండి. బ్యాంకింగ్లో కంప్యూటర్ అనేది చాలా మేజర్ రెవల్యూషన్ తీసుకొచ్చింది. అంత క్రితం అన్ని ఫైల్స్లో మాన్యువల్గా జరిగే వర్క్ అంతా కంప్యూటరైజ్డ్ అయిపోయింది. అప్పుడు ఏమనుకున్నారు? మ్యాన్ పవర్ తగ్గిపోతుంది, కంప్యూటర్సే మెనీ థింగ్స్ చేస్తున్నాయి అనుకున్నారు. కానీ అది రియలా? తర్వాత మీరు కంప్యూటరైజ్డ్ అయినా కూడా ఎంత మ్యాన్ పవర్ కావాల్సి వస్తుంది మీరు అర్థం చేసుకోండి. సో ఈ ఎవాల్యూషన్ అనేది ఎవ్రీ డికేడ్కి ఒకసారో ఎవ్రీ 15 yearsకి ఒకసారో జరుగుతుంది మేడం. సో ముందు అసలు కంప్యూటర్స్ లేని రోజుల నుంచి కంప్యూటర్స్కి వచ్చిన రోజులకు మోయాం, తర్వాత కంప్యూటర్స్లో సూపర్ పవర్ కంప్యూటర్స్ వచ్చినాయి ఇప్పుడు, ఆ తర్వాత ఇప్పుడు AI వచ్చింది. ఇలా ఎవాల్యూషన్ ఎప్పుడూ జరుగుతూనే ఉంది మేడం. ఎవాల్యూషన్ అనేది జాబ్స్ తీసేది. మనం ఎప్పుడైతే ఆ ఎవాల్యూషన్ని క్యాచ్ చేసి మన స్కిల్స్ని అప్డేట్ చేసుకోమో మనం అప్డేట్ అయిపోతాం. ఇప్పుడు అవుట్డేట్ అయినప్పుడు జాబ్ పోతుంది. సో మనం ఎప్పుడైనా ట్రెండింగ్ స్కిల్స్ నేర్చుకుంటున్నప్పుడు మనకి ఎప్పుడు ప్రయారిటీ ఉంటుంది. ఇప్పుడు వచ్చింది మేడం, వర్క్ని ఈజీ చేసింది అనుకుందాం. కంపెనీస్ చేసేది బిజినెస్ కదా, వాళ్ళు ఏం ఆలోచిస్తారు? ఇప్పుడు ఒక అప్లికేషన్ తొందరగా అయిపోతుంది కాబట్టి ఇదే ఇంకో కొంచెం ఇన్వెస్ట్ చేసి ఇంకేదో పెద్ద అప్లికేషన్ డెవలప్ చేయాలని చూస్తారు. అప్పుడు కూడా మళ్ళీ అక్కడ మ్యాన్ పవర్ కావాలి కదా. సో గ్యారంటీ ఇట్స్ ఆల్ అబౌట్ బిజినెస్ మేడం. కరెక్ట్ అండి. స్కిల్స్ అప్డేట్ చేసుకోవాలి, మార్కెట్కి ఏమేం కావాలో దానికి రెడీగా ఉండాలి. సో రెడీగా ఉండాలంటే ప్రెసెంట్ దేనిపైన పట్టు సాధించాలంటారు? ఏ అప్డేట్ చేసుకోవాలి మనం? అగైన్ మేడం, సో ఇప్పుడు ఉన్న మార్కెట్ ఎలా నడుస్తుందంటే అండి, జనరల్గా మాకు ఏ టూల్స్ వస్తే చాలు, ఏ టూల్స్ కోడ్ ఇచ్చేస్తున్నాయి కాబట్టి నాకు ఈజీగా అప్లికేషన్ డెవలప్ చేసుకుంటున్నాను, ఈజీగా అప్లికేషన్ డెవలప్ చేస్తే నా కంపెనీ జాబ్ ఇచ్చేస్తాయనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తున్నారు. కానీ అసలు ఒక కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే, ఒక స్టూడెంట్ ఇంటర్వ్యూకి వెళ్తే ఒక స్టూడెంట్ దగ్గర నుంచి కంపెనీ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుందంటే, నువ్వు ఒక టాస్క్ ఇస్తే దాన్ని ఎలా సాల్వ్ చేయాలి, దాన్ని బ్రేక్ చేసి సొల్యూషన్ కింద ఎలా చేంజ్ చేయాలనే అప్రోచ్ నీ మైండ్లో ఉందా లేదా. తర్వాత నీ దగ్గర రా డేటా చాలా ఉంది, రా డేటాని అనలైజ్ చేసి అందులోంచి మీనింగ్ఫుల్ ఇన్సైట్స్ తీసుకురాగలమా లేదా. సో మన దగ్గర ఉన్న మన ఒక రిక్వైర్మెంట్ని అర్థం చేసుకుని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎండ్ టు ఎండ్ అప్లికేషన్ డెవలప్ చేయగలవా లేదా, ఏదైనా పెర్ఫార్మెన్స్ ఇష్యూస్ వస్తే సాల్వ్ చేయగలవా లేదా, తక్కువ స్పేస్ యూజ్ చేసుకుని వర్క్ అయ్యే అప్లికేషన్ డెవలప్ చేయగలవా లేదా. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తున్నారు. మన స్టూడెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆపోజిట్లో ఆలోచిస్తున్నాం. మొత్తం ఏ చూసుకుంటుంది, మన ఊరికే జాబ్ ఇస్తారు, శాలరీ ఇస్తారు అంటే మనం అనుకుంటున్నాం. అది అబ్సల్యూట్లీ రాంగ్ అండి. ఏ కంపెనీకైనా నాలెడ్జ్ ఈజ్ ద ఫస్ట్ ప్రయారిటీ. నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఎప్పుడు జాబ్ ఉంటుంది మేడం. ఇప్పుడు మీరే చెప్పండి, మీరే చాలా మంది చూస్తుంటారు కదా, ఇప్పుడు ఇయర్లీ 1 crore 2 crore ప్యాకేజ్ ఉన్న ఎంప్లాయీస్ లేరంటారా? కానీ మరి ఇప్పుడు మీరు అన్నది కరెక్ట్ అయితే, మీ స్టేట్మెంట్ కరెక్ట్ అయితే, ఏ ఈజ్ రిమూవింగ్ సో మెనీ జాబ్స్ అనేది కరెక్ట్ అయితే, ఇప్పుడు మరి వాళ్ళకి 2 crore జాబ్ ఎందుకు ఉంది మేడం? ఇంకా ఇప్పుడు న్యూ హైరింగ్ ఎందుకు జరుగుతుందండి?
ఇట్ ఈస్ సింపుల్ మేడం, సింపుల్ లైక్ స్కిల్స్ ఉన్న వాళ్ళకి జాబ్స్ ఉన్నాయి, స్కిల్స్ లేని వాళ్ళకి జాబ్ లేదండి. ఏ టూల్స్ మీద మనం డిపెండ్ అయ్యామా మనం జీరో, ఏ టూల్స్ని ఎలా యూజ్ చేయాలో నేర్చుకున్నామో మనం హీరో. సింపుల్ లాజిక్. సో నాట్ ఓన్లీ సాఫ్ట్వేర్ అండి, ప్రతి ఒక్క ఫీల్డ్లోనికి కూడా ఈ ఏఐ అనేది వచ్చేసింది కాబట్టి సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఖచ్చితంగా దీనిపైన అవగాహన, అప్డేటింగ్ స్కిల్స్ అనేది నేర్చుకుంటూ అంతే ఉండాలి. కదండి. సో నెక్స్ట్ మీరు ఒక ట్రైనర్ కాబట్టి ఒక 3 to 5 ఇయర్స్లో ఇంకా ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి, ఎలాంటి కొత్త కొత్త కోర్సెస్ కూడా రాబోతున్నాయి అంటారు ఏఐకి సంబంధించి? ఓకే మేడం, మా అనాలిసిస్ మేడం, వి యాజ్ ఎ వీక్ క్యూబ్ మా అనాలిసిస్ మేడం, మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు మనం ఒక 2 years నుంచి చూస్తే మేడం, 2 years నుంచి ఏఐ వచ్చి ఏదో చేంజ్ చేసేస్తుంది, సో ఏఐ వల్ల డ్రాస్టిక్గా జాబ్స్ పోతాయి, లేకపోతే స్టూడెంట్స్కి జాబ్స్ ఉండవు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా డిస్కషన్స్ జరిగాయండి. కానీ ఇప్పుడు మీరు ఏ మేజర్ కంపెనీ అని తీసుకోండి, హ్యూజ్ హైరింగ్ చేస్తుంది. ఇప్పుడు నేమ్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫోసిస్, టీసీఎస్ లాంటి కంపెనీస్ మీరు అబ్జర్వ్ చేస్తే హైరింగ్ బాగా స్టార్ట్ చేసినాయి కదా. అంటే దీని మీనింగ్ ఏంటి? సో ఏ ఉంది ఇప్పుడు ప్రజెంట్ మన 2 సంవత్సరాల క్రితం నుంచి ఇప్పటి వరకు ఏ కంటిన్యూగా ఉంది, కానీ ఇప్పుడు కంపెనీస్ మైండ్ సెట్ ఎలా సెట్ అయింది అంటే ఏని యూజ్ చేసుకుని మన అప్లికేషన్ డెవలప్ చేసుకునే స్కిల్స్ కావాలి. సో ఏ ఒక్కటే ఇట్స్ నాట్ గోయింగ్ టు డూ ఎవ్రీథింగ్ అనే పాయింట్కి వచ్చారు ఒక రకంగా చెప్పాలంటే. సో ఎవరైతే ఏని ప్రాపర్గా అడాప్ట్ చేసుకుని ఏ స్కిల్స్ ప్లస్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, డేటా అనాలిసిస్ స్కిల్స్ స్ట్రాంగ్గా ఉంటారో వాళ్ళకి డౌన్ ద లైన్ 3-4 years కాదండి, ఒక 10 years అయినా మన కెరియర్ బాగుంటుంది మేడం. ఓకే. సో ఎస్, ఏ వచ్చేసి జాబ్స్ ఏమి తీసేయట్లేదు మేడం. సో ఏ అనేది మనకు ఒక యాడ్ ఆన్ స్కిల్. ఇప్పుడు ఇనీషియల్గా ఫస్ట్ అప్లికేషన్ డెవలప్ చేసేటప్పుడు సి లాంగ్వేజ్ యూజ్ చేసేవాళ్ళు మేడం. సో తర్వాత పైథాన్ వచ్చింది, తర్వాత దానికన్నా ముందే జావా వచ్చింది, తర్వాత పైథాన్ వచ్చింది, తర్వాత ఇంకేదో లాంగ్వేజ్ వస్తుంది. ఓకే. సో ఏ న్యూ థింగ్స్ వచ్చినా, న్యూ స్కిల్స్ వచ్చినా వాటిని అడాప్ట్ చేసుకోవటం, మనం ఎదురుకి వెళ్ళాలి, అప్పుడే మనం గ్రో అవుతాం. ప్రెసెంట్ అయితే మనకి పైథాన్ ఫుల్ స్టాక్ అనేది హీరోగా ఉందన్నమాట. ట్రూ మేడం, ట్రూ. పైథాన్ ఫుల్ స్టాక్ ఈజ్ ఆల్వేస్ హీరో, బికాస్ మళ్ళీ పైథాన్ ఫుల్ స్టాక్ అంటే పైథాన్ సింటాక్స్ కాదు, లాజికల్ థింకింగ్ నేర్చుకోవాలి, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ నేర్చుకోవాలి, డేటా అనాలిసిస్ నేర్చుకోవాలి, ఎండ్ టు ఎండ్ అప్లికేషన్ ఎలా బిల్డ్ చేయాలో నేర్చుకోవాలి. కంపెనీస్ కావాల్సింది అది, అంతేగాని పైథాన్ సర్టిఫికేట్ కాదండి, లేకపోతే మన డిగ్రీ సర్టిఫికేట్ కాదండి. చాలా మిస్కన్సెప్షన్స్ ఉన్నాయి, అవన్నీ కూడా మీరు క్లియర్ చేశారండి. అండ్ పైథాన్ గురించి ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ మేడం.